దానికి కారకులు మూలము ఆలోచన చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి హైదరాబాద్ మేయర్ గారికి, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఈరోజు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈనాడు అన్నిటిని కూడా ముందుకు నడుస్తూ ఉన్న దానా కిషోర్ గారు, మరి అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన గౌరవ సంబంధిత మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవ పెద్దలందరికీ, అడ్వైజర్ గారు నరేందర్ రెడ్డి గారు, ఇతరులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మరి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి 65 ఐటీఐ ఏటీసీ సెంటర్స్కు సంబంధించి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్న సందర్భంలో ఈ 65 కేంద్రాల నుంచి వీక్షిస్తూ ఉన్న మరి ఏటీసీకి సంబంధించిన ప్రిన్సిపల్లు, వారి సిబ్బంది, విద్యార్థులందరికీ, పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఒకటే మాట, చాలా ఎక్కువ సమయం తీసుకోకుండా, మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈరోజు యువతకు ఇచ్చిన మాట మేరకు ఒక పక్షాన ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను యువతకు సంబంధించిన అంశం విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను 65 పైచిలుకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న అనేక మంది యువతకి ఒక బాట వేయాలి, దిక్సూతిగా నిలబడాలి. రాబోయే కాలంలో 2047 తెలంగాణ రైజింగ్ అని నినాదం ఎత్తుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ నినాదానికి ఒకటి, మనం ప్రధానంగా 2035 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. దానికి తోడు మరి ప్రధానంగా సింహపాత్ర వహించాలి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అని ఆలోచన చేసి దాన్ని ముందుకు నడిపించాలంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకి వారికి ఉన్న స్కిల్స్కు సంబంధించి, నైపుణ్యాలకు సంబంధించి సరియైన దిశ చూపెట్టాలనే ఆలోచన దృక్పథమే ఈరోజు ఆ ఏటీసీ సెంటర్స్ ఏర్పాటు చేయటం. ఏటీసీ సెంటర్స్లో మరి ఇప్పటివరకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు, 4 దీర్ఘకాలిక కోర్సులతో పాటు మరో 23, 4 స్వల్పకాలికతో పాటు 23 దీర్ఘకాలిక కోర్సులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వీటన్నిటిని కూడా పరిశ్రమలకు సంబంధించి వారికి అనుబంధంగా ఉండాలని పారిశ్రామికవేత్తలు ఆశిస్తూ ఉన్నట్టు ఆ నైపుణ్యాన్ని అందజేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం. ఒక పరంగా మనం చదువుతున్న చదువుకి, పరిశ్రమల అవసరానికి మరి వ్యత్యాసం ఉన్న సందర్భంలో ఈరోజు మనం క్షేత్రస్థాయిలో పని కావాలి. చేతి వృత్తులకు సంబంధించి ఏ విధంగానైతే ఆ రోజు ఐటీఐలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి వీరందరికీ కూడా ఉపాధి కలిగించే కార్యక్రమం చేసిందో, మారుతా ఉన్న మరి పారిశ్రామిక అవసరాలు, నైపుణ్యాలు అవసరం, మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకొని దాంట్లో నైపుణ్యం సాధించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మరి పారిశ్రామిక రంగంలో టెక్నాలజీని ఉపయోగించుకొని రేపు మీరు ఇప్పుడే చూశారు, లోపల ఏ విధమైన అధునాతనమైన టెక్నాలజీస్తోని మీ అందరూ కూడా శిక్షణ పొంది రేపు జాబ్ రెడీగా ఉండే ఒక ప్రయత్న భాగంలో మీ అందరినీ కూడా ముందుకు నడిచే కార్యక్రమం, ఒక బాధ్యతను తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. 11,000 పైచిలుకు ఈ సంవత్సరం అడ్మిషన్స్ పొంది ఈ 11,000 పైచిలుకు కూడా
ఒక పరంగా టాటా యాజమాన్యం ముందుకొచ్చి పెద్ద స్థాయిలో నైపుణ్యం ఉన్న అందరికీ కూడా వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పడం, ఆ సంస్థ వారికి కూడా నేను ఈరోజు ఏటీసీని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకులుగా నిలిచబడిన వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దానికి తోడు ఇక్కడే ఆగలే, ఒక పక్షాన ఐటీఐలు, ఇంకోటి పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, ఇంజనీరింగ్ వ్యవస్థను కూడా ఈ విద్యార్థులు అందరికీ కూడా మరి వృత్తిపరంగా రేపు రాబోయే కాలంలో ఉద్యోగ అవకాశాలు దొరికే విధంగా మరి అకాడమిక్గా కూడా మరి సిలబస్లో మార్పు తీసుకురావాలని వారి ఆలోచన. కేవలం ఇక్కడి వరకే కాదు, టెక్నికల్ విద్యార్థులకే కాదు, డిగ్రీ చదువుతున్న వారికి కూడా ఒక పరంగా రీసెర్చ్ కోసము పరిశోధన అంశాల విషయంలో ఎవరికైనా మరి వారికి ఇంట్రెస్ట్ ఉంటే దాని పరంగా ముందుకు తీసుకెళ్తూ అకాడమిక్ పరంగా కూడా ఉన్న కరికులంని కూడా మార్పు తీసుకురావాలని వారి ఆలోచన మేరకు ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కు సంబంధించిన మరి పెద్దలందరూ కూడా ఈ కరికులంని కూడా పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా వారికి కావాల్సిన అవసరాలు, నైపుణ్యానికి అనుగుణంగా, రీసెర్చ్కి అనుగుణంగా మరి సిలబస్ను మార్పు కోసే ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వరకే ఆగలే ముఖ్యమంత్రి గారు, ఇంకో ప్రధానమైన అంశాన్ని ముందుకు పెట్టారు. ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఏర్పాటు చేసి నైపుణ్యాలకు సంబంధించి ఎవరు కూడా మన రాష్ట్రానికి సంబంధించిన యువతకి రేపు రాబోయే కాలంలో నైపుణ్యాలు లేవని, ఉపాధి రాకుండా ఉండకూడదని, ఉద్యోగాలు రాకుండా ఉండకూడదని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని కూడా వారు ఆలోచన చేసి మొదలుపెట్టాం. మరి దాని పరంగా కూడా ఈరోజు పరిశ్రమలు ముందుకొచ్చి దాదాపు 33 విభాగాలకు సంబంధించిన పరిశ్రమలు పెద్దలు వచ్చి ఆ యూనివర్సిటీలో మరి చదువు చెప్తా ఉన్నారు. చాలామంది కూడా దాంట్లో ఉపాధి షార్ట్ టర్మ్ కోర్సులో వారు చేరి ఉపాధి పొందటం కూడా జరిగింది. అంటే ఒకసారి మీ అందరినీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యువత ఉపాధి దొరుకుతుందని, ఉద్యోగాలు దొరుకుతాయని ఆనాడు పోరాటం చేస్తే వారి గురించి పట్టించుకునే నాద లేకుండే. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, ఆ తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని యువతకు సరియైన దారి చూపెట్టాలనే ఒక ప్రయత్న భాగంలో ముందుకెళ్తా ఉన్న ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వానికి సంబంధించి మేము ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలే, ఇంతకుముందే సోదరులు చెప్పినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెడుతూ, అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెడుతూ యువతే ప్రధానమైన ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్న మరి మా ప్రభుత్వానికి మీరందరూ కూడా బాగా ఈ ఏటీసీ సెంటర్స్లో బాగా చదువుకొని ఈరోజు మన సంకల్పన, మన ఆలోచన, మా ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా మీరు నైపుణ్యాన్ని పొందండి. మా బాధ్యతగా చెప్తా ఉన్నాం, నైపుణ్యం పొందిన ప్రతి వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మధ్యలో ఉండి మీకు కల్పించే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మీ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, నమస్కారం.